హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పైథాన్ సిరీస్. ఈరోజు మనం పైథాన్లో ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఆపరేటర్ అంటే ఏంటి, దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, అసలు ఎలాంటి ఆపరేటర్స్ ఉంటాయో మనం తెలుసుకున్నాం. ముందు ఆపరేటర్ సింబల్ అది డెఫినేషన్ చూద్దాం. అసలు ఆపరేటర్ అంటే ఏంటంటే ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్. ఆపరేటర్ అనేది ఒక సింబల్, అది ప్లస్ కానీ మైనస్ కానీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఏవైనా అథమెటిక్ ఆపరేటర్ కానీ రిలేషన్ ఆపరేటర్ కానీ అలాంటివి అది ఒక సింబల్ అనమాట. అది టెల్స్ ది కంపైలర్కు చెప్తుంది సచ్ యాజ్ పర్ఫామ్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయమని కంపైలర్కి చెప్తుంది. అదే ఆపరేటర్ అనమాట. మనం బీటెక్లో కూడా చూసినట్టయితే ఆపరేటర్కి ఇది సపరేట్గా డెఫినేషన్స్ ఉంటాయి. మీరు ఇది కూడా రాయొచ్చు. ఆపరేటర్ ఇది సింబల్, ఇట్ టెల్స్ ది కంపైలర్ సచ్ యాజ్ పర్ఫామ్ అండ్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అని కూడా మనం రాయొచ్చు. అసలు ఎన్ని రకాల ఆపరేటర్స్ ఉంటాయి పైథాన్లో చూద్దాం. బేస్డ్ ఆన్ ది ఆపరేటర్స్ ఆర్ దీస్ టైప్స్. ఉన్నాయి కదా ఇక్కడ 9 టైప్స్ అనమాట ఆపరేటర్స్. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి అర్థమెటికల్ ఆపరేషన్స్, తర్వాత రిలేషన్ ఆపరేషన్స్, థర్డ్ వన్ వచ్చేసి లాజికల్ ఆపరేషన్స్, తర్వాతది బిట్ వైజ్ ఆపరేటర్స్, తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ వాల్నరీ ఆపరేటర్. ఇవన్నీ మనం పైథాన్లో యూజ్ చేసే ఆపరేటర్స్ అన్నమాట. ఇలా ఇంత కష్టంగా మీరు గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే ARLBA అని CIMW అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అర్థమెటిక్, రిలేషన్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్ ఆపరేటర్. అలాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనకు టెస్ట్లలో అడుగుతూ ఉంటారు. ఆపరేటర్స్ అనేవి ఎన్ని రకాలు, అవి ఏమిటి అనేవి కూడా అడుగుతూ ఉంటారు. అర్థమెటికల్ ఆపరేషన్స్లో ప్లస్ అంటే అడిషన్ అన్నమాట, తర్వాతది మైనస్, తర్వాతది మల్టిప్లికేషన్కి మనం స్టార్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ స్టార్, ఇక్కడ స్లాష్ అనేది ఫ్లోట్ డివిజన్ అంటే ఫ్లోట్ వాల్యూ రిటర్న్ అవుతుంది. మాడ్యులో అనేది కోషన్ను రిప్రజెంట్ చేస్తుంది. ఆ కోషంట్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. తర్వాత డబల్ స్లాష్ అంటే అది ఫ్లోర్ డివిజన్ అంటే ఫ్లోట్ వాల్యూని రిప్రజెంట్ చేయదు, ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ మీరు 3/5 ఎంటర్, సపోజ్గా 5/2 తీసుకున్నారనుకోండి. మామూలుగా అయితే ఇది ఎంత వస్తుంది, 2.5 వస్తుంది. అది ఎప్పుడంటే మనం ఒక్క స్లాష్ పెట్టినప్పుడు మాత్రమే అది 2.5 వస్తుంది. అదే నువ్వు ఒక్క స్లాష్ పెట్టకుండా అదే చోట డబల్ స్లాష్ పెట్టావు అనుకోండి, అది ఓన్లీ 2 మాత్రమే వస్తుంది. 2.5 రిప్రజెంట్ చేయదు, ఎందుకంటే అది ఫ్లోర్ డివిజన్ అంటే ఇంటీజర్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, ఫ్లోట్ వాల్యూని రిప్రజెంట్ చేయదు. అవి కూడా మనం చూద్దాం. అసలు ముందుగా ఈ టాపిక్లో మనం మెయిన్గా ఏం నేర్చుకోవాలంటే ఆపరేటర్స్ అంటే ఏమిటి, అవి ఎలాంటి టైప్స్ ఉంటాయి అనేవి చూద్దాం. ఈ 9 అనేది మెయిన్గా మనం యూజ్ చేసే ఆపరేటర్స్. ఈ అర్థమెటికల్ ఆపరేషన్ మ్యాక్సిమం మన అందరికీ తెలిసే ఉంటుంది. మామూలుగా మనం యూజ్ చేస్తాం కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అలాంటివి. ఇంకా తర్వాత వచ్చేసి రిలేషన్ ఆపరేటర్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అవి మనం సపరేట్గా చెప్పుకుందాం. మామూలుగా ఒకసారి చూడండి. లాజికల్ అంటే అండ్, ఆర్, నాట్ అలాంటివి ఉంటాయి, అవి కూడా చూద్దాం. తర్వాత బిట్ వైజ్కి వచ్చేసరికి అది కొద్దిగా కాంప్లెక్స్గా, అలాగే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అది కూడా మనం చూద్దాం. అలాగే అసైన్మెంట్, మెంబర్షిప్, ఐడెంటిటీ, వాల్నరీ ఆపరేటర్స్ కూడా చూద్దాం. మీకు ఈ నోట్స్ కావాలంటే మామూలుగా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా ఎలా సెండ్ చేయాలో చెప్తాను. ఇది ఒక ఫార్ములా అనమాట, చూడండి బాగా. బూల్ గ్రేటర్ దాన్, ఇంటీజర్ గ్రేటర్ దాన్, ఫ్లోట్ గ్రేటర్ దాన్, కాంప్లెక్స్ అనమాట. అంటే నువ్వు కాంప్లెక్స్ వాల్యూని, బూల్ వాల్యూని ప్లస్ చేసిన, అడిషన్ చేసినట్లయితే మీకు కాంప్లెక్స్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఫ్లోట్ వాల్యూని కాంప్లెక్స్ రిటర్న్ చేసినా కూడా కాంప్లెక్సే రిటర్న్ అవుతుంది అనమాట. బూలియన్ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ, ఫ్లోట్ వాల్యూ, కాంప్లెక్స్ వాల్యూ, నాలుగిటిని మీరు అడిషన్ చేసినా కూడా మీకు కాంప్లెక్స్ వాల్యూనే రిటర్న్ అవుతుంది అనమాట.
అందుకే మీరు ఈ ఫార్ములాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా అని కాదు, కొంచెం ఐడియా కోసం. అంటే కొద్దిగా తెలిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదన్నా కాంప్లెక్స్ వాల్యూని అలాగే ఇంటీజర్ వాల్యూని మనం యాడ్ చేసామనుకోండి, మీరు లాస్ట్లో అది రిటర్న్ చేయాల్సిన ఒక ప్లేస్ వచ్చింది. ఆ ప్లేస్లో మీకు ఎలాంటి వాల్యూ వస్తుందో ముందే తెలిస్తే మీ ప్రోగ్రామ్ని సింపుల్గా రాయగలరు. అంటే మీరు ఇంటీజరు ప్లస్ కాంప్లెక్స్ని యాడ్ చేశారు, మీరు లాస్ట్కి వచ్చేసరికి అది మీరు ఇంటీజర్ వస్తుందని, అలాగే ఆ లాస్ట్లో మీకు అది ఇంటీజర్ రిటర్న్ అవుతుందని, అలాగే ప్రోగ్రామ్ కంటిన్యూగా రాస్తున్నారు లాస్ట్కి వచ్చేసింది అనమాట. లాస్ట్కి వచ్చేసరికి ఇంటీజర్ వాల్యూ రిటర్న్ కాకుండా కాంప్లెక్స్ వాల్యూ రిటర్న్ అయింది. అక్కడ ఫస్ట్ మీరు రాసిన దగ్గర కాంప్లెక్స్ వాల్యూ రిటర్న్ అయింది. మీకు డైరెక్ట్గా ఎర్రర్ అక్కడే చూపించదు, దగ్గర దగ్గర లేదంటే ఆ సిమిలర్ టైప్ చూపిస్తుంది. దానికి మీకు కొద్దిగా టైం కన్జ్యూమ్ కూడా అవుతుంది. అలాంటివి జరగకుండా ఉండడానికి మాత్రమే మనకు ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకుంటే మనకు చాలా మంచిది. ఈ ఫార్ములా ద్వారా మీరు నోట్ డౌన్ చేసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి మనకు ఆపరేటర్స్ అన్నమాట మెయిన్గా. ఇవి ఎలా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్, అలాగే వీటిని ఇన్డెప్త్గా మనం అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. మనకు వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి, అంటే ఇది నేను కొత్తగానే స్టార్ట్ చేశాను. కొద్దిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్స్ మీద మనం ఒక వీడియో చేద్దాం. అది కొద్దిగా క్లారిఫైగా ఉంటుంది అందరికీ, మనం కొద్దిగా కోఆర్డినేట్ అయినట్టు కూడా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.